సర్పంచ్ ఫోన్ చేస్తే అస్సలే ఫోన్ లావడతలేడు. పోయాను అత్తింటి దాకా. ఇక ఇంటికన్నా వచ్చి మళ్ళీ అంటే ఏంటిదో చెప్తా ఇక తాను. అవ్వో నవ్వో మళ్ళీ నేను అత్తున్నా అంటే ఒక్కడన్నా బయట లేరు అందరూ. సర్పంచ్ గెలిచి 5-6 నెలల ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ రాకపోయా మనకు ఎట్లరా? ఏంద్ర మిల్లు వచ్చినాయి కానీ అలా చూసుకోరా మనం. మళ్ళా గంగయ్య సర్పంచ్ అయ్యా ఉన్నారు కదా, అంత మంచిదేనా సర్పంచ్? ఓటేసాక నా చుట్టూ ఓటే కానీ ఓటేసినాక ఇంటికి అచ్చు లేదు, ఏం చేసలేదు లేదు కదా. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. నీకు ఇవారికి ఇల్లే ఉండే, నీకు ఇల్లు ఎందుకు మళ్ళా? నువ్వు నాకు ఓటేసినావు గ్యారెంటా? గవన్నీ కాదు, నువ్వు నాకు ఇల్లు ఇప్పిస్తావా ఇప్పియవా? నీకు ఇల్లు రాదు, ఏం రాదు, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో. ఈ మళ్ళీ అంటే ఏంటిదో నేను చూపిస్తా. నాకు ఇల్లు ఏనా రాదు, నేను చూస్తా. పో అమ్మా పో, నీ అటువంటి 1,00,000 మందిని చూసిన పో. మంత్రాలు వస్తాయి, మంత్రాలు మళ్ళీ అంటారు. మన అమ్మ మరి ముందు చెప్పవారా? ఎందుకైనా మంచి దాని వెనక పోరా. నాకు ఇల్లు ఇమ్మంటే ఇస్తలేడు సర్పంచ్ సంగతి ఇప్పుడు ఎంతగా మళ్ళా అంటే ఏంటిదో ఏర్పడాలి. సర్పంచ్కి ఇల్లు ఎత్తడా తేడా? అన్న నీ పని అయిపోయింది, మళ్ళీ మంత్రం ఇస్తుంది. అబ్బా మళ్ళీ ఎంత పని చేసి మళ్ళీ అరే పరాం మళ్ళా లిస్ట్లో నీ పేరు వచ్చింది, నీకు ఇందిరామిల్లు వచ్చింది. బతికినావు పో, లేకపోతే ఇలా మళ్ళీ చేత చచ్చిపోయేటనివే. మంచిగా ఉంటే చచ్చిపోయేటోళ్ళం రా.